అయింది. ఈ బాబు రైటింగ్ కూడా బాగుంటుంది, నేనే నేర్పించాను. కానీ తన రైటింగ్ ఎలా ఉందా ఏంటి అనేది చూద్దాము. ఇది 4 రూల్డ్ బుక్లో నేర్పించాను, ఎలా రాయాలి అనేది నేర్పించడం జరిగింది. ఇది తెలుగు కూడా నేర్పించానండి, అందుకే చక్కగా గుండ్రంగా రాస్తాడు. ఇట్లా ఇంగ్లీషు అండ్ తెలుగు రెండు నేర్పించాను. ఇలా పెన్తో రాయడం కూడా నేర్పించాను అన్నమాట. ఇది 4 రూల్డ్ బుక్. ఫస్ట్ పెన్సిల్తో, తర్వాత పెన్తో, తర్వాత డబల్ రూల్డ్ బుక్లో కూడా నేర్పించాను. ఇలాగా అంటే అక్షరం అంతా కూడా ఎక్కడ ఎలా టచ్ అవ్వాలి అనేదండి. ఇది తెలుగు వాళ్ళ దగ్గర నుంచి నేర్పించాను, అప్పుడే ఈ విధంగా రాయడం జరిగిందన్నమాట. ఇదేమో డబల్ రూల్డ్, ఇదేమో 4 రూల్డ్ బుక్. ఇట్లా వర్డ్స్ అన్నీ నేర్పించానండి, ఎలా రాయాలి ఏంటి అనేది. ఇట్లా గుణింతాలు ఎక్కడ ఎలా టచ్ అవ్వాలి, ఎంతో ఇంట్రెస్ట్గా నేర్పిస్తేనే పిల్లలు ఈ విధంగా అయితే నేర్చుకుని రాస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఇంక వైట్ నోట్బుక్లో ఎలా రాయాలో కూడా నేను కొన్ని టెక్నిక్స్ అయితే చెప్పాను అన్నమాట పిల్లలకు. అందువల్ల ఈ విధంగా నీట్గా అయితే రాస్తూ ఉన్నాడు ఈ బాబు. ఇంతకు ముందైతే అసలు ఈ విధంగా ఉండేది కాదు రైటింగు. ఇంతకు ముందు వచ్చేసి ఈ విధంగా ఉండేదండి రైటింగు ఈ బాబుది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇలా ఉంది. చూసారు కదా డిఫరెన్సేషన్ ఎలా ఉందనేది. డిఫరెన్స్ అనేది మనం కంపల్సరీ చూడాలి. ఇదిగోండి, ఇది పాత రైటింగు, ఇది ఇప్పుడు రాసేటువంటిది. చూసారా ఎలా ఉందో? ఇది పాతది, ఇదేమో ఇప్పుడు నేర్చుకున్న తర్వాత రాసినటువంటిది. ఆ లెటర్ అనేటువంటిది ఎంత చక్కగా మారిందో చూశారు కదా. అయితే ఈ బాబు తన రైటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్తాను అంటున్నాడు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చెప్పు నాన్న, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is P. Maharupesh. This is my writing experience. ఫస్ట్లో అసలు నాకు రైటింగే రాదు. మా సోమలత మేడం నాకు ఇంత బాగా రైటింగ్ నేర్పించారు, కాబట్టి నేను ఇంత నీట్గా రాయగలుగుతున్నాను. పెద్దగా చెప్పు. లాస్ట్ రైటింగ్ చూస్తే మీకే నచ్చదు. చూడండి, ఇంతకుముందు పాత రైటింగ్ అస్సలు బాగుండేదే కాదు, ఇప్పుడు బాగా రాస్తున్నాను. ఇట్లా రాస్తున్నాడండి. ఇంతకుముందు పాత రైటింగు నచ్చదట ఆయనకి, అది చెప్తున్నాడు. ఇలా ఉండేది, తెలుగు కూడా ఇలా ఉండేదండి. కానీ తెలుగు ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇది ఇప్పుడు రైటింగ్ అండి తెలుగు, ఇది వచ్చేసి పాత రైటింగు. ఒకసారి గమనించండి, పక్కనే ఉంది. ఇంత బాగా నేర్పించినందుకు మీకు థ్యాంక్స్ మ్యామ్. నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఓకేనా? ఇలాగే కంటిన్యూ చేయాలి. ఓకేనా? కూర్చో, సిడౌన్మా. ఈ బాబు 7th క్లాస్ అన్నమాట. ఈ అబ్బాయి రైటింగ్ కూడా ఇంతకు ముందు అస్సలు బాగుండేది కాదు, తర్వాత నేను నేర్పించడం జరిగింది. ఇట్లా రాస్తున్నాడు. 4 రూల్డ్ బుక్లో ఫస్ట్ నేర్పించాను, ఇలాగా రాస్తూ ఉన్నాడు అన్నమాట. తర్వాత తెలుగు కూడా అలాగే నేర్పించానండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి డబల్ రూల్డ్ బుక్. ఇట్లా ఇక్కడ నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి తెలుగు కూడా నీట్గా రాయగలుగుతున్నారు పిల్లలు. ఈ విధంగా రాస్తున్నాడు. తర్వాత ఈ వైట్ నోట్బుక్లో ఇలా రాస్తున్నాడు. వైట్ నోట్బుక్లో ఇంకా నీట్గా రాయాలి నాన్న. ఓకేనా? నీ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏందమ్మా? మై నేమ్ ఇస్ దుర్గది. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. అసలు నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ ఏది రాదు. మా సోమలత మేడం దగ్గరుండి చేయి నొప్పున్నా మాకు రైటింగ్ అయితే నేర్పిస్తున్నారు. బోర్డు మీద రాసి 4 రూల్ అయితే ఏ లైన్కి టచ్ అవ్వాలి, ఏ లైన్కి ఎక్కడ ఆపాలో అయితే నేర్పించారు. చూడండి 4 రూల్లో ఎట్లా నేర్పించారు మ్యామ్. ఫస్ట్ ABCD దగ్గర నుంచి నేర్పించారు. ఫస్ట్ అండి ఇదిగోండి
ఇట్లా నేర్పిస్తాను అన్నమాట. ఫస్ట్ ఏబిసిడీలు కాడి నుంచి అంటే క్యాపిటల్ లెటర్ ఎలా ఉండాలి, స్మాల్ ఎలా ఉండాలి, ఏ లైన్కి టచ్ అవ్వాలి, ఏ లైన్కి టచ్ కాకూడదు. ఇంకొకసారి ఇక్కడ గమనించండి, ఈ ఏ అనేటువంటిది ఇక్కడ పైన ఏముంది 1 2 3 ఇలా ఇచ్చాను. ఈ స్మాల్ ఏకి 2 3 చెప్పాను, అంటే వాళ్ళకు కొంచెం గుర్తుండడానికి అన్నమాట. అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ కదా, ఆ విధంగా చెప్పినప్పుడు పిల్లలకు అర్థమవుతుంది అని నేను కొంచెం అనుకుని ఈ విధంగా నేర్పించడం జరిగింది. అందువల్ల ఈజీగా పిల్లలకైతే రైటింగ్ అనేది ఇక్కడ ఈజీగా వచ్చిందండి. ఇప్పుడు చూడండి, స్మాల్ ఏ 2 3 లైన్స్ అంటే సెకండ్ లైన్, థర్డ్ లైన్ మాత్రమే టచ్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే పిల్లలకు ఈ విధంగా చెప్పానో ఈజీగా చిన్న పిల్లలతో సహా అండి చాలా నీట్గా నేర్చేసుకోవడము జరిగిందన్నమాట. మనము రైటింగ్ అనేటువంటిది నీట్గా నేర్చుకుంటేనే మనం చక్కగా ప్రజెంట్ చేయగలము. ప్రజెంట్ చేస్తేనే అక్కడ చక్కగా అర్థమవుతుంది దిద్దేటువంటి సార్లకు కానీ మ్యామ్స్కి కానీ. అప్పుడు మంచి మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలైతే చదువుతారు కానీ అక్కడ నీట్గా ప్రజెంట్ చేయలేరు, కాబట్టి వాళ్ళకైతే మార్క్స్ అనేటువంటివి పోతూ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ మార్కులు వస్తాయి. అందువల్ల పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు, మేము బాగా చదువుతాము కానీ ఎందుకు మ్యామ్ అలా మార్కులు వస్తున్నాయంటే మెయిన్ ఇదేనండి కారణం. రైటింగ్ అనేటువంటిది నీట్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇదండి డబుల్ రూల్డ్, ఇదేమో తెలుగు. ఈ విధంగా ఇంట్రెస్ట్గా పిల్లలకు దేవుడి దేవుళ్ళ నేను నేర్పించాను కాబట్టి పిల్లలు చక్కగా అయితే రాస్తున్నారండి. చెప్తున్నానా? సోమలత మేడంకి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సోమలత. వెల్కమ్ నాన్న. మీరంతా చక్కగా నీట్గా రాయాలి, బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు అందుకోవాలి అనేది నా అభిప్రాయం. ఓకే, ఇంకొక బాబు ఉన్నాడు ఇక్కడ. నువ్వు నాన్న ఏ పేరు? నీ పేరు? My name is Uthwal. I am studying third class. థర్డ్ క్లాస్ బాబు అండి, చక్కగా రాస్తున్నాడు. ఒకసారి చూడండి ఎంత బాగా నీట్గా నేర్చుకున్నాడు. థర్డ్ క్లాస్ బాబు ఉజ్వల్ అన్నమాట పేరు. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా. వెరీ గుడ్ నాన్న, శ్రీరామ్. Thanks. ఇంకొక బాబు. My name is Ashraf. I am studying third class. This is my writing. థర్డ్ క్లాస్ అండి ఈ బాబుది. ఈ రైటింగ్ చూద్దాము. అస్సలు ఈ అబ్బాయి రైటింగ్ అస్సలు బాగుండేది కాదు, ఇంత మాత్రం రాస్తున్నాడంటే చాలా గ్రేట్. అసలు బాగా చక్కగా రాస్తున్నావు నాన్న. ఇది డబుల్ రూల్డ్, ఇది వచ్చేసి 4 రూల్డ్ అండి. ఇట్లా 4 రూల్డ్లో కూడా చూసారా ఎంత బాగా రాస్తూ ఉన్నాడో. థర్డ్ క్లాస్ బాబు. ఎంతో నేను కష్టపడితే కానీ ఇలాగ మారలేదు పిల్లల రైటింగ్ చెప్పాలంటే. నాకు చేయి నొప్పి అంటారు కదా, అంటే హ్యాండ్ పైకి ఎత్తి రాయాలి కాబట్టి చేయి నొప్పి వచ్చేది. అయినా కూడా అది లెక్క చేయకుండా పిల్లలకి ఎలాగైనా రావాలి, ఎలాగైనా నేర్పించాలి అనేటువంటి దృక్పథంతో నేను పిల్లలకైతే ఈ విధంగా రైటింగ్ని అయితే మార్చానండి. చూసారా ఎంత బాగుందో. థర్డ్ క్లాస్ బాబు ఇంత చక్కగా రాస్తూ ఉన్నాడు. నీ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏందన్నా? మ్యామ్ నాకు ఫస్ట్ రైటింగే రాలేదు మ్యామ్. మా సోమలత మేడం నేర్పించినందుకు థ్యాంక్స్ మ్యామ్. ఓకే, వెల్కమ్ నాన్న. అందరూ నేను నేర్పించాలని థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. టీచర్కి అదే కదండి కావాలి, ఇంకేం అవసరం లేదు. థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు బిడ్డలు. ఎందుకంటే ఆ కష్టం అంతా కూడా నేనైతే మర్చిపోతున్నా అన్నమాట. బిడ్డలు థ్యాంక్స్ అనగానే అసలు మర్చిపోతున్నాను నిజం చెప్పాలంటే. చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్ టైము అంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నేను లూసిడా హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పించేదాన్ని పిల్లలకు. ఎంతగానో చక్కగా నేర్చుకునేవాళ్ళు బిడ్డలు. వెరీ గుడ్ నాన్న, శ్రీరామ్. కాబట్టి చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా రైటింగ్ని అయితే చక్కగా నేర్చుకోండి. ఎట్లా ఈ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఒక 1 అవరు ఆ విధంగా మీరు ఇంకా ప్రాక్టీస్ చేశారంటే కంపల్సరీ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. చూశారు కదా మా పిల్లలు ఎంతో నీట్గా రాస్తూ ఉన్నారు. ఈ బాబు పేరు రూపేష్ అన్నమాట. చక్కగా చదువుతాడు అండ్ రాస్తాడు. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.